కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన ప్రాంతం తిరుమల. తిరుమలలోని ఏడుకొండల వాడని దర్శించుకుంటే తాము కోరుకున్న కోరికలు తీరుస్తాడని భక్తుల అపార నమ్మకం. అందుకే ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు. ముఖ్యంగా తమ మొక్కులు చెల్లించుకునేందుకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా భక్తులు కాలినడకన తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకొని పునీతులవుతుంటారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ గోవిందుడిని దర్శించుకోవడం తరాతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. కుటుంబ సమేతంగా అలిపిరి మెట్లను ఎక్కి స్వామివారిని దర్శించుకోవడం భక్తులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులను తిరుమల పరిసర ప్రాంతాలలో వన్యప్రాణులు బెంబేలెత్తిస్తున్నాయి. అలిపిరి తిరుమల నడక మార్గంలో వీటి సంచారం పెరిగింది. అప్పుడప్పుడు భక్తులపై దాడులకు కూడా పాల్పడుతున్నాయి. గతంలో చిరుత దాడిలో లక్షిత అనే బాలిక మృతి చెందింది. మరో బాలుడు గాయపడిన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా 7వ మైలు వద్ద తరచూ గజరాజుల సంచారం ఉంటోందని అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో అటవీశాఖ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వాటిని అటవీ ప్రాంతంలోకి పంపుతున్నారు. తిరుమలకు వెళ్లే కాలినడక మార్గంలో అడవి జంతువుల నుంచి భక్తులకు రక్షణ కోసం కంచె నిర్మించాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం వన్యప్రాణుల నుంచి భక్తులు రక్షించుకోవడానికి చేతికి కర్రలను అందజేసింది. అయితే భక్తులకు చేతి కర్రలు అందించే విధానం అంత సురక్షితమైనది కాదని విమర్శలు వచ్చాయి. అయితే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం శ్రీవారి భక్తులకు వన్యప్రాణుల నుంచి రక్షణ కల్పించేందుకు కొత్తగా కొన్ని చర్యలు చేపట్టింది. కాలినడక మార్గంలో ఎలుగుబంట్లు, ఏనుగులు, చిరుతల సంచారం నేపథ్యంలో భక్తుల రక్షణకు 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా టీటీడీ ఇటీవల కొత్తగా స్మార్ట్ స్టిక్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై అలిపిరి మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు ఈ స్మార్ట్ స్టిక్స్ అందజేయనున్నారు. స్మార్ట్ స్టిక్స్ పై టీటీడీ బోర్డు ఇటీవల కొంత అధ్యయనం చేసింది. నడక దారిలో భక్తులు జంతువుల బారిన పడకుండా స్మార్ట్ స్టిక్స్ ఉపయోగపడతాయని టీటీడీ భావిస్తోంది. స్మార్ట్ స్టిక్స్ నుంచి విపరీతమైన ధ్వనిని పుట్టించే అలారం, కాంతివంతమైన లైట్లు ఉంటాయని, దీంతో దూరంగా ఉన్న జంతువులను తరిమివేయవచ్చని ఇప్పటికే అటవీశాఖ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. దీంతో ఇకపై అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లే భక్తులకు స్మార్ట్ స్టిక్స్ అందజేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉత్తరాదిలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది అడవుల్లోకి వెళ్లేందుకు ఈ స్మార్ట్ స్టిక్స్ ను ఉపయోగిస్తున్నారు. అడవిలోకి వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా జంతువులు దాడి చేసేందుకు ప్రయత్నిస్తే స్మార్ట్ స్టిక్స్ చాలా ఉపయోగపడతాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. స్మార్ట్ స్టిక్స్ వెనుక భాగంలో విద్యుతాఘాతానికి గురిచేసే పరికరం అందుబాటులో ఉండటంతో ఆకస్మికంగా జంతువుల దాడి చేస్తే ఈ స్మార్ట్ స్టిక్స్ ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. దీంతో ఇప్పటికే కొన్ని స్మార్ట్ స్టిక్స్ కొనుగోలు చేసిన టీటీడీ త్వరలో మరిన్ని స్మార్ట్ స్టిక్స్ కొనుగోలు చేసి నడక దారిలో వెళ్లే భక్తులకు అందజేయనున్నారు.